నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇది 4 ఎగ్స్ తీసుకున్నాను, ఇద్దరు మనుషులకు అనమాట. 4 ఎగ్స్, క్యారెట్, కొత్తిమీర కట్ చేశాను, ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేశాను, పచ్చిమిర్చి 2 తీసుకుని కట్ చేశాను. సుమారు నేను కట్ చేశాను, కావాల్సినంత వేసుకుంటాను. జీలకర్ర, బ్రెడ్ 4 పీసులు తీసుకున్నానండి. ఇవి వీట్ బ్రెడ్ అనమాట, అది కలర్లో ఉన్నాయి బ్రౌన్గా. ఒక గిన్నెలో పసుపు, కారం, సాల్ట్ తీసుకున్నానండి ఎగ్ బీట్ చేయడానికి, ఆమ్లెట్ వేసుకోవడానికి. దీంట్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ నేను కట్ చేసాను అంతా వేయనండి, పట్టినంత. ఇలా వేస్తేనే ఇంట్లో తింటారు ఆనియన్స్ వేస్తేనే, అందుకు నేను ఆనియన్స్ వేస్తాను. ఇది క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇవన్నీ ముందు కలిపేసేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కింద ఇలా చేసుకుని మార్నింగ్ టైంలో తీసుకుంటాం కదండి, అలా నేను ఇవన్నీ వేసే చేస్తాను, ప్లెయిన్ చేయను ఇంట్లో. చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎగ్స్ కూడా 4 ఎగ్స్ దీంట్లో కొట్టేశానండి. ఇలా బీట్ చేసుకోవాలి. నేను స్పూన్తోనే చేస్తాను ఇలా. నేను స్టవ్ మీద ఐరన్ ప్యానం పెట్టానండి. ఆయిల్ వేసుకున్నాం. ఇది సగం వేస్తానండి, 2 సార్లు వేస్తాను నేను. కాస్త ఆయిల్ వేసుకుందామండి చుట్టూరు, పైన కూడా వేసుకుందాం. ఆమ్లెట్ని తిప్పుతున్నానండి, తిప్పి వేసుకుందాం. కొంచెం బాయిల్ అయితే కనుక ఇలా చేస్తున్నాను, సైజెస్ పెట్టేస్తున్నాను. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇలా కట్ చేస్తాను. పిల్లలు కూడా బాగా ఇష్టపడుతుంటారు ఇలా చేస్తే. కలర్ఫుల్గానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే. రెండవ ఆమ్లెట్ కూడా వేసుకుందాం. ఆమ్లెట్ కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత బ్రెడ్ పెడదాం. చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి. సైజెస్ పెట్టేస్తున్నాను. ఏమినాయి కదండి, తీసేస్తున్నాను, స్టవ్ కట్టేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఉంటాను, బాయ్.